ఈరోజు మనము భారత రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్స్ గురించి తెలుసుకుంటాం. ఈ ఫండమెంటల్ రైట్స్ ఏర్పాటు చేయడానికి కావలసినటువంటి నెసెసిటీ ఏంది అంటే, ప్రతి మనిషిలోనూ ఇండివిజువాలిటీని డెవలప్ చేయడం, వ్యక్తిత్వాన్ని డెవలప్ చేయడం, ప్రతి మనిషికి ఎగ్జిస్టెన్స్ ఇవ్వడం, లైఫ్ని ఇవ్వడం, తర్వాత ప్రతి ఒక్కరి యొక్క స్పిరిచువల్ డెవలప్మెంట్ కోసం, తర్వాత ప్రతి ఒక్కరి యొక్క ఇంటలెక్చువాలిటీ కోసము, తర్వాత మొరాలిటీ కోసం, ఈ విధంగా మనము ఫండమెంటల్ రైట్స్ను ఎస్టాబ్లిష్ చేసుకోవడము జరిగిందన్నమాట, ఏర్పాటు చేసుకోవడము జరిగింది. ఈ ఫండమెంటల్ రైట్స్ అనేటువంటివి మొట్టమొదట ఎక్కడి నుంచి తీసుకోబడింది అంటే, ఫండమెంటల్ రైట్స్ను వాట్ ఆర్ ద ఒరిజిన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్. మనము ఫండమెంటల్ రైట్స్ యొక్క ఒరిజిన్ గురించి చెప్పుకుంటే, మన కాన్స్టిట్యూషన్కు ఫాదర్ అయినటువంటి ఇంగ్లాండ్ నుంచి చాలా వరకు మనము ఈ ఫండమెంటల్ రైట్స్ను అడాప్ట్ చేసుకోవడము జరిగింది. ఇంగ్లాండ్ బిల్ ఆఫ్ రైట్స్ 1689లో ఏర్పాటు చేసినటువంటి ఈ చట్టాన్ని ద్వారా ఇంగ్లాండ్ కాన్స్టిట్యూషన్ నుంచి మనము ఫండమెంటల్ రైట్స్ను తీసుకోవడం జరిగింది. ఆ తర్వాత యునైటెడ్ స్టేట్స్ బిల్ ఆఫ్ రైట్స్, దీన్ని 1787 సెప్టెంబర్ 17న ఎస్టాబ్లిష్ చేయడము జరిగింది. ఫైనల్ రాటిఫికేషన్ ఎప్పుడు జరిగిందంటే డిసెంబర్ 15, 1791లో జరిగిందన్నమాట. ఆ తర్వాత మనము ఈ యుఎస్ బిల్ ఆఫ్ రైట్స్ అన్నటువంటి చట్టాల నుంచి మనము ఫండమెంటల్ రైట్స్ను తీసుకోవడం జరిగింది. తర్వాత ఫ్రాన్స్ డిక్లరేషన్ ఆఫ్ రైట్ ఆఫ్ మ్యాన్ అన్నటువంటి చట్టాల నుంచి కూడా మనము కొన్ని రైట్స్ను అడాప్ట్ చేసుకోవడం జరిగింది. ఈ ఫ్రాన్స్ డిక్లరేషన్ ఆఫ్ ఫండమెంటల్ రైట్స్ ఆఫ్ మ్యాన్ 1789, దీని యొక్క రాటిఫికేషన్ ఆగస్ట్ 26, 1789లో జరిగిందన్నమాట. ఆ తర్వాత ఇక్కడి నుంచి కూడా మనము కొన్ని ఫండమెంటల్ రైట్స్ తీసుకోవడము జరిగిందన్నమాట. ఈ ఫండమెంటల్ రైట్స్ ఎన్ని మన కాన్స్టిట్యూషన్లో ఉన్నాయంటే 7 రకాలైనటువంటి కాన్స్టిట్యూషనల్ ఫండమెంటల్ రైట్స్ మనం ఎస్టాబ్లిష్ చేసుకోవడం జరిగింది. అవి ఏంటంటే, మొట్టమొదటిది ద రైట్ టు ఈక్వాలిటీ. ఇది ఆర్టికల్ 14 నుంచి ఆర్టికల్ 18 వరకు పొందుపరచడం జరిగింది. తర్వాత రెండవ రైట్ వచ్చి ద రైట్ టు ఫ్రీడమ్ అన్నటువంటి దాన్ని ఆర్టికల్ 19 నుంచి 22 వరకు పొందుపరచడము జరిగిందనమాట. తర్వాత మూడవ రైట్ ఏంటంటే రైట్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్. ఈ రైట్ అగెన్స్ట్ ఎక్స్‌ప్లాయిటేషన్ను ఆర్టికల్ 23 నుంచి 24 వరకు ఎస్టాబ్లిష్ చేయడము జరిగింది. తర్వాత నాలుగవ రైట్ ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్, మత స్వాతంత్రపు హక్కు. దీన్ని ఆర్టికల్ 25 నుంచి 28 వరకు పొందుపరచడం జరిగింది. తర్వాత ఎడ్యుకేషనల్ అండ్ కల్చరల్ రైట్స్, వీటిని ఆర్టికల్ 29 నుంచి 30 వరకు పొందుపరచడం జరిగింది. ఆ తర్వాత ఆరవదైనటువంటి రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ రైట్ టు కాన్స్టిట్యూషనల్ రెమెడీస్ను
ఆర్టికల్ 32 నుంచి 35 వరకు ఇంట్రడ్యూస్ చేయడము జరిగింది. తర్వాత చివరిదైనటువంటి 7వ ఆర్టికల్ రైట్ టు ఎడ్యుకేషన్, దీన్ని ఆర్టికల్ 21A పొందుపరచడము జరిగిందనమాట. ఈ విధంగా మనము 7 రకాలైనటువంటి ఫండమెంటల్ రైట్స్ను ఎస్టాబ్లిష్ చేసుకోవడము జరిగింది. ఇవన్నీ ఏం తెలుపుతాయంటే మనిషి యొక్క లైఫ్ను గురించి తెలుపుతాయి, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ద మ్యాన్ గురించి తెలుపుతాయి. తర్వాత స్పిరిచువల్ డెవలప్మెంట్ ఆఫ్ ద మ్యాన్, మనిషికి ఆధ్యాత్మిక అభివృద్ధిని గురించి తెలుపుతాయి. తర్వాత ఇంటలెక్చువాలిటీని తెలుపుతాయి. తర్వాత మొరాలిటీని తెలుపుతాయి, నీతిని తెలుపుతాయి. తర్వాత ఇవన్నీ ఈ 7 రకాలైనటువంటి ఫండమెంటల్ రైట్స్ ఇటువంటి ఉద్దేశంతో ఇండివిడ్యువాలిటీ, స్పిరిచువాలిటీ, ఎగ్జిస్టెన్స్, మొరాలిటీ అన్నటువంటి నెసెసిటీస్ కోసం, అవసరాల కోసము ఏర్పాటు చేసుకోవడము జరిగిందన్నమాట. ఒకవేళ వీటికి ఏవైనా వయలేషన్ జరిగిందనుకోండి, అటువంటి వయలేషన్ నుంచి మనము కాపాడుకునేటువంటి హక్కు కూడా మనకు రాజ్యాంగం కల్పించింది. అదేంటంటే కాన్స్టిట్యూషనల్ రెమెడీస్. ఈ రెమెడీస్లో ఆర్టికల్ 32 నుంచి 35 వరకు పొందుపరచడం జరిగింది. వీటినే ఏమంటామంటే సివిల్ రైట్స్ అని కూడా అంటాం, వీటినే రిట్స్ అని కూడా అంటాం అన్నమాట. మొట్టమొదటిది ఏంటంటే హేబియస్ కార్పస్, రెండవది మ్యాండమస్, మూడవది రిట్ ఆఫ్ ప్రొవిషన్, నాలుగవది సెర్సియోరరీ, ఐదవది కో వారెంట్. ఈ విధంగా మనము 5 రకాలైనటువంటి రిట్స్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవన్నీ దేనికి ఉపయోగపడతాయంటే మన 7 రకాలైనటువంటి ఫండమెంటల్ రైట్స్ను ఏ విధంగా కాపాడుకోవాలి వయలేషన్ కాకుండా అనేటువంటి వాటికి ఈ రిట్స్ ఉపయోగపడతాయి అన్నమాట. కాబట్టి ఈ విధంగా రిట్స్ని ఏర్పాటు చేసుకొని మనము యూనివర్సల్గా ప్రతి సిటిజన్కు కావాల్సినటువంటి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ రేస్, జెండర్, బర్త్ ప్లేస్, రిలీజియన్, క్యాస్ట్, ప్రతి ఒక్కరి యొక్క యూనివర్సాలిటీకి ఉపయోగపడతాయన్నమాట. అంటే జాతిని కానీ, స్త్రీ మగ భేదాలు కానీ, పుట్టిన స్థల భేదాలు కానీ, మతాన్ని కానీ, కులాన్ని కానీ, వీటన్నిటికీ వ్యతిరేకంగా మనకు యూనివర్సల్ యాటిట్యూడ్ను ఏర్పాటు చేసుకునే దానికోసము ఈ 5 రకాలైనటువంటి రిట్స్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. కాబట్టి వీటిని కాపాడుకునే దానికోసము మనము 2 రకాలైనటువంటి చట్టాలను కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ చట్టాలు ఏంటంటే మొట్టమొదటిది ఇండియన్ పీనల్ కోడ్, రెండోది వచ్చేసి కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్. ఇటువంటి చట్టాలను ఏర్పాటు చేసుకోవడం ద్వారా మనం ఏర్పాటు చేసుకున్నటువంటి ఫండమెంటల్ రైట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ కాపాడుకోవడం, వయలేషన్ కాకుండా చూడడానికి ఈ ఫండమెంటల్ రైట్స్తో పాటు తర్వాత రిట్స్ను ఏర్పాటు చేసుకోవడము జరిగింది. కాబట్టి ఆర్టికల్ 32 ద్వారా మనము డైరెక్ట్గా సుప్రీంకోర్టుకు వెళ్ళడానికి అవకాశము ఏర్పడిందన్నమాట. మన కాన్స్టిట్యూషన్లో ఆర్టికల్ 32ను ఏర్పాటు చేయడం జరిగింది. ఏవైనా ఫండమెంటల్ రైట్స్ వయలేషన్ జరిగితే
మనం కింది కోర్టులకు కాకుండా సుప్రీంకోర్టుకు డైరెక్ట్గా వెళ్ళి మనము రిలీఫ్ పొందే అవకాశము మన రాజ్యాంగం కల్పించిందనమాట. కాబట్టి ఈ విధంగా మనిషి యొక్క ఎగ్జిస్టెన్స్ను కాపాడుకునే దానికోసము ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నము చేసి తీరాలి అన్నమాట. ఇవి ప్రతి ఒక్కరి ఒక్క హక్కులు. ఈ హక్కులు అనేటువంటివి ఇండియా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఎస్టాబ్లిష్ చేసినటువంటి రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. వీటికి యూనివర్సల్గా మనము అందుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. థ్యాంక్ యూ.